అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈరోజు మనము భాగవతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనము భాగవతుల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు భగవంతునికి అతి చేరువలో ఉంటామనేది నానుడి. ఎప్పుడు అందుకే మనం భాగవతులతోనే సత్సంగం చేయడం కానీ, భాగవతులతో చేస్తూ ఉండడం, వారి గురించి తెలుసుకుంటూ ఉండడం ద్వారా భగవంతుడికి దగ్గర అవుతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయబోతున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వహణాధికారిగా ఉన్నటువంటి వారి గురించి, అంటే ఆయన పేరు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారని ఐఏఎస్గా అక్కడ తిరుమలలో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఆయన పనిచేశారన్న విషయం చాలామందికి తెలుసండి. ఇది ఒకప్పుడు స్వాతి వారపత్రికలో వచ్చేది. అంటే తిరుమల స్వామివారి గురించి, వెంకటేశ్వర స్వామివారి గురించి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి అనుభవాలని అందరికీ తెలిసేలాగా ప్రచారం చేయడం అనేది జరిగిందండి కొన్నేళ్ల క్రితం. అయితే అది ఆయన అనుభవాలుగా కాకుండా సాక్షాత్తు ఆ శ్రీహరియే చేశారు అనే ఉద్దేశంతో నాహం కర్త హరిః కర్త అనే టైటిల్ తోటి మనందరికీ తెలియజేయడం అనేది జరిగింది. అవి ఎందుకో నాకు ఈరోజు అందరితో పంచుకోవాలనిపించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. వారి అనుభవాలని, ఒక్కొక్క అనుభవాన్ని మన సాంప్రదాయాల ఛానల్లో తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సర్వసంభవాం అనేటటువంటి టైటిల్ తోటి నాహం కర్త హరిః కర్త శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, వీరి అనుభవాల్ని అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తిరుమల శ్రీవారి దగ్గర ప్రతి ఒక్కరికి కూడా సొంత అనుభవాలు అనేవి తప్పకుండా ఉంటాయండి. ఆయన ఏదో విగ్రహంగానో, లేదంటే ఏదో గుడి, లేదంటే ఏదో ఒక పుణ్యక్షేత్రంగానో అనుకునే వారందరికీ తిరుమల శ్రీవారు అనేది విగ్రహం కాదు, పుణ్యక్షేత్రం ఒకటే కాదు, అక్కడ సాక్షాత్తు శ్రీవారే నిలవై ఉన్నారు, కొలువై ఉన్నారు, అమ్మవారితో సహా ఉన్నారు. అదే వైకుంఠం. ఇది సాక్షాత్తు నాకు కూడా తిరుపతిలో ఉన్న కొన్నేళ్లలో నాకు కూడా అనుభవం అయిన విషయం అండి. అందుకే స్వామివారి మీద అత్యంత ప్రేమతో, అత్యంత భక్తితో ఉండడం అనేది మా తల్లిదండ్రుల పుణ్యమే అనుకుంటాను నేను. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించిన విద్యాబుద్ధులు కానీ, గురువులు నేర్పించిన విద్యలు కానీ, ఈ సంస్కారాలు అనేవి మనకి వాళ్ళు నేర్పించినప్పుడైతే తెలియవు. ముందు ముందు మనకి ఎప్పుడైతే మన పాప ప్రక్షాళన అంటారు కదా, వారు చెప్పగా ఏదో ఒకరోజు దేవుడి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఆ అనుగ్రహము ఏ వయసులో, ఏ రోజు, ఎన్ని గంటలకి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. అయితే కొంతమందికి ఎక్కువ ముసలి వయసు వచ్చేదాకా కూడా వాళ్ళకి ఆ అనుభవం అనేది రాదు. కొంతమందికి చిన్న వయసుల్లోనే, చాలా చిన్న, అతి తక్కువ వయసుల్లోనే జ్ఞాన వైరాగ్యాలు రావడం అనేది అది అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం. అలా అందరికీ రావాలని లేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వయసులో రావచ్చు. అది ఎప్పుడు వచ్చినా కూడా వారి తల్లిదండ్రులు, గురువులే దానికి ముఖ్య కారణం. దైవానుగ్రహం కలగాలంటే ముందుగా తల్లిదండ్రులు, గురువుల అనుగ్రహం మాత్రమే ముఖ్యం. ఇప్పుడైతే మనం ప్రసాద్ గారి అనుభవాల గురించి తెలుసుకుందామండి. ఆయన మొదటగా మనకు ఈ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ నాహం కర్త హరిః కర్త అనేది నేను ఇంతకుముందు చదివి ఉన్నాను ఆయన అనుభవాలు. అయితే ఈ పుస్తకాన్ని మా అక్కయ్య గారు, అపర్ణ కామాక్షి గారు నాకు బహూకరించడం జరిగింది. ఎందుకో ఈరోజు ఇది మన సాంప్రదాయాల ఛానల్లో వారికి కూడా తెలియజేయాలనిపించి వారి గురించి, అనుభవాల గురించి చేస్తున్నానండి. ఇది మోకాలికి కొండకి ఏం సంబంధం అనేటటువంటిది మొదటి అనుభవంగా ప్రసాద్ గారు, శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తెలియజేశారండి. ఇక్కడ
మోకాలికి కొండకి ఏంటి సంబంధం అనేది టైటిల్గా పెట్టి చెప్తూ ఉన్నారు. శ్రీనివాసుణ్ణి చూడాలని తిరుమల కొండ ఎక్కితే మోకాళ్ళు నొప్పి పెట్టడం సహజం, కానీ నా విషయంలో జరిగింది వేరు అని శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇక్కడ మేము తిరుమలకు ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాలు నొప్పి అనే చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తరువాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీసులో ఖమ్మం జిల్లా కలెక్టర్గా 3 ఏళ్లు పనిచేయడంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ ఇంచుమించు పూర్తయ్యాయి. 1977లో ఖమ్మం నుంచి బదిలీ చేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇంకా ఇక్కడితో జిల్లాల్లో పోస్టింగ్లు పూర్తయినట్లే కనుక హైదరాబాద్లో పిల్లల అడ్మిషన్లు చూసుకొని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు హడావిడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుండి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో శ్రీ ఐజే నాయుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. తీరా వెళ్ళాక విషయం ఏమిటయ్యా అంటే, నేను మూటాముల్లే సర్దుకొని మళ్ళీ జిల్లాల్లోకి వెళ్ళాలి అని అన్నారు. కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాలని ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు. ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఎంపిక చేసుకోవడం అప్పుడే కొత్తగా ఆరంభమైన విధానం. అది కూడా అంత సులువుగా జరగలేదు. చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలోంచి ముఖ్యమంత్రి తనకిష్టమైన కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసుకున్నారన్నమాట. అందులోంచి నాకు ప్రథమ అవకాశం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ చెప్పటం అయితే ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థలలో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలాగే అక్కడ పనిచేయడానికి ఆసక్తి కూడా ఉండాలి. ఈ ప్రతిపాదిక పైన ముఖ్యమంత్రి నీ పేరు ఎంపిక చేశారు కనుక నీకు ఇష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది అని అన్నారు. నాకు అప్పటికప్పుడు ఎటూ చెప్పలేని స్థితి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాను, మళ్ళీ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలా అన్న అసంతృప్తి. అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేదు అని చెప్పేద్దామంటే స్వామివారి నుండి పిలుపు వస్తే తిరస్కరించిన వాళ్ళం అవుతున్నామా అన్న అనుమానం. ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు. 1973లో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆయన అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవడం ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది. అలా జరిగిన 2-3 వారాల్లోనే ఆయన కస్టమ్స్, ఏసీబీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావడం, సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది అని అన్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంప్రదించాలని భావించాను. అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి 2 రోజులు వ్యవధి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరడం, ఆయన సరే అనడం జరిగిపోయింది. ఇంటికి వచ్చాక భార్య గోపికతో చర్చించాను. అప్పటికే దాదాపు 10 ఏళ్ల పాటు పోస్టింగ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. కూతురు మాధవి స్కూల్ చదువు ఆరంభమై అప్పటికి 3 వేరు చోట్ల స్కూళ్ళల్లో చేరాల్సి వచ్చింది. మళ్ళీ అమ్మాయి చదువుకి భంగం కలుగుతుంది, ఏం చేయాలి? చాలా తర్జన భర్జనలు జరిగాయి. వెళ్తానని చెప్పటానిక పూర్తిగా మనసు రావడం లేదు. అలాగని నాకు ఇష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను. మేమిద్దరం కలిసి ఆలోచించుకొని ఈ విషయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని భావించాను. అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా. కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు. చూడు ప్రసాద్, నువ్వు ఇష్టపడి వెళ్తానంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం కుదరదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయినా ఎందుకనో మళ్ళీ ఆలోచించి, సరే నేను కూడా ముఖ్యమంత్రి గారికి నువ్వు ఇలా అన్నావని చెప్తానులే, ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు.
అక్కడికి నేను ఇక పోస్టింగ్స్ ఆగిపోయినట్లే, అమ్మయ్య సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను. కానీ మరో సమస్య అప్పుడే మొదలైంది. నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్ళేదాకా తెలియలేదు ఆ విషయం. మా కుటుంబం అంతా సినిమా చూస్తుండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడి కాలిలో నొప్పి ప్రారంభమైంది. సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది, నొప్పి ఎక్కువైపోయింది. మర్నాడు డాక్టర్కి చూపించాం. ఇదేదో పురుగు కుట్టిన బాపతు అని డాక్టరు అనుమానించారు. మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు, వాపు తగ్గలేదు. కాలు మడిస్తే చాలు విపరీతమైన నొప్పి. 2-3 రోజులు గడిచాయి. ఎక్స్రే తీశారు, ఇంకేవో పరీక్షలు చేశారు. విషయం తెలియడం లేదు, కానీ మందుల వాడకము, దాంతోపాటు స్కూలుకి పోలేనంత బాధ మాత్రం అమ్మాయికి పెరిగిపోతున్నాయి. మరోసారి రోజ్మేరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు. అన్నింటి ఫలితం ఒకటే, లోపల అంతా బాగానే ఉంది. ఏమైనా ముందు కాలుకి సగం దాకా బ్యాండేజ్ వేశారు, వాపును తగ్గించడం కోసం. బ్యాండేజ్ మూలంగా మాధవికి నడక కూడా కష్టమైపోయింది. అలా డాక్టర్లు, టెస్ట్లు, మందులతో రోజులు గడిచిపోయాయి. అమ్మ ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితి. అలా అప్పటికి మాధవి స్కూలు మానేసి నెల రోజులవుతోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలిచివేయడం ఎక్కువైంది. అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడడమే ఇందుకు కారణమా అన్న సందేహం కూడా కలిగింది. మళ్ళీ నేను గోపిక కూర్చొని గడిచిన కథ అంతా నెమరు వేసుకున్నాం. చీఫ్ సెక్రటరీ పిలవడము, మేము వద్దనుకోవడం, ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావడం, అదే సాయంత్రం సినిమాలో మాధవికి మోకాలు నొప్పి ప్రారంభం కావడం, మర్నాటి నుంచి అది స్కూల్ మానేయడం, ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. అంతే. మర్నాడు నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్ళడానికి నా అంగీకారం తెలపడం. నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు. 2-3 సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చకు వచ్చిందయ్యా, కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు. సరే, నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా, ఆయన ఏమంటారో. అంతే తప్ప పోస్టింగ్ నీకే వేయిస్తాలే అని ఆయన హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానుగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వడానికి నాయుడు గారు ధైర్యం చేయలేదు. ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న వెలితి లేకుండా చెప్పేశాను. ఇక మిగిలింది ఆయనే, శ్రీవారు చూసుకుంటాడు అని అన్న విషయం నా ఆలోచన అన్నమాట. విచిత్రం ఏమంటే అందుకు విరుద్ధంగా జరగలేదు. ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది. వెళ్ళగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. నాయుడు గారు ఆ ఆర్డర్ కాపీతో ఇంటికి చేరిన నేను గేటు దగ్గరే నిశ్చేష్టుడై నిల్చుండిపోయాను ఆ దృశ్యాన్ని చూసి. ఏంటి ఆ దృశ్యం అంటే, అది డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది. చూడు ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో, వాపు పోయింది, నొప్పి పోయింది అంటూ మాధవి కాలు మడిచి చూపించింది. కాలు చాచింది, గెంతింది, దూకింది, పరిగెత్తింది. మాధవి ఆనందానికి అంతే లేదు. మరి 40 రోజులుగా ఉన్న ఆ వాపు ఏమైంది అంటూ మన ప్రసాద్ గారు నాహం కర్త హరిః కర్త అనేది ఆయన అనుభవాల్లో మొదటిదిగా ఇక్కడ తెలియజేశారండి. సాక్షాత్తు తిరుమల శ్రీవారు ఆయన భక్తులుగా మనం అనుగ్రహింపబడాలి అంటే ఎన్నో లీలలు ఆయన చేస్తూ ఉంటారండి. ఎన్నో లీలలు చేస్తూ ఉంటారు. అది తెలుసుకొని అవి అనుభవంలోకి తెచ్చుకొని స్వామి అనుగ్రహం పొందడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. ఎంతోమందికి స్వామివారి లీలల అనుభవంలోనే ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్కరు స్వామి లీలలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ
హరే శ్రీనివాస అండి. ధన్యవాదాలు.